ఇప్పుడు మనం టీజీడీకి సంబంధించి ఏ జోన్లో ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం. జోన్ 1 ఏపీఎంఎస్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 8 ఉన్నాయి, తెలుగు 15 ఉన్నాయి, మ్యాథ్స్ 6 ఉన్నాయి, సోషల్ 4 ఉన్నాయి, సైన్స్ 8 ఉన్నాయి. అలాగే ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఏమో 28, తర్వాత తెలుగు ఏమో 7, 7, 14, 23, 37 ప్లస్ మ్యాథ్స్ వచ్చేసరికి 19, 18, 19, 18. తర్వాత సోషల్ వచ్చేసరికి 17, 21. తర్వాత సైన్స్ వచ్చేసరికి 22, 14. ఇవేంటంటే కరెంటు వేకెన్సీస్ అన్నమాట. ఇది వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్. ఇదేమో కరెంట్ వేకెన్సీ, ఇదేమో క్యారీ ఫార్వర్డ్. ఇదేమో కరెంట్ వేకెన్సీ, ఇదేమో క్యారీ ఫార్వర్డ్. కరెంటు క్యారీ ఫార్వర్డ్. ఇది కరెంట్ వేకెన్సీ. ఇది కూడా కరెంట్ వేకెన్సీ, ఇది క్యారీ ఫార్వర్డ్. ఇవన్నీ ఉన్నాయి 22, 14. 22, 14. తర్వాత ఎంజే పీబీసీ వచ్చేసరికి ఇంగ్లీషు 8, తెలుగు 3, మ్యాథ్స్ 3, సోషల్ 5, సైన్స్ 5. తర్వాత ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఎస్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఏమో 14, తెలుగు ఏమో 16, మ్యాథ్స్ ఏమో 5, సోషల్ ఏమో 11, బయాలజీ 5, తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 5, హిందీ 1, పీఈటీ 4. తర్వాత ఏపీఆర్ఈఎస్ స్టేట్ వైజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఏమో 28, తెలుగు 37, మ్యాథ్స్ 9, సోషల్ 4, సైన్స్ 8, హిందీ 8, తర్వాత సాంస్క్రిట్ వచ్చి 26, ఇవన్నీ పీఈటీ వచ్చి 3. ఇది స్టేట్ వైజ్ కాకుండా ఓన్లీ జోన్ వైజ్ లెక్క మాట. ఇది టీజీటీ జోన్ వైజ్. ఒక్కొక్కటి ఎన్ని వచ్చాయనో చూద్దాం. ఇవన్నీ ఏంటంటే కేటగిరీ వైజ్గా చేయడం జరిగింది. ఇది జోన్ 1కి సంబంధించి కేటగిరీ వైజ్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది కదా టీజీటీ జోన్ 1లో మొత్తం జనరల్ 11 ఉన్నాయి, ఉమెన్ 11 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 వచ్చాయి. బీసీఏ 1, ఒకటేమో జనరల్ 2 ఉమెన్. బీసీబీ 3 జనరల్ 2 ఉమెన్. బీసీసీ 1 జనరల్ ఉమెన్కి అయితే లేదు. బీసీడీఏమో 2 జనరల్ 1 ఉమెన్. ఇవన్నీ ఏంటంటే అన్నీ కలిపి ఏపీఎంఎస్, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్, తర్వాత ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఐఎస్, ఇవన్నీ కలిపి ఈ పోస్టులు అనమాట. జోన్ 1లో పీసీఈకి 2 ఉన్నాయి. అన్నీ కలిపి, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కలిపి ఇది, ఈ స్టేట్ తప్పించి. బీసీఏ అయితే లేవు, బీసీఏ ఉమెన్ అయితే లేవు. SC1 వచ్చేసరికి లేవు. SC2కి 4 జనరల్ 2 ఉమెన్. SC3 3 జనరల్ 1 ఉమెన్.
ఎస్టీ 5 జనరల్ 2 ఉమెన్, బీహెచ్ 2 ఉమెన్, బీహెచ్ 2 ఉమెన్, హెచ్ఏ 2 జనరల్, స్పోర్ట్స్ 1. ఈ విధంగా మొత్తం పోస్టులు అన్నమాట. రెసిడెన్స్ స్కూల్ అన్నీ కలిపి ఒక స్టేట్ తప్పించి. తర్వాత తెలుగు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి జనరల్? 17 ఉన్నాయి, ఉమెన్ 16 ఉన్నాయి. అంటే జోన్ 1లో ఉన్న మొత్తం పోస్టులు, జోన్ 1లో ఉన్న మొత్తం పోస్టులు ఇవి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 4 ఉన్నాయి, 1 ఉమెన్. 5 బీసీఏ 5 జనరల్ 3 ఉమెన్, బీసీబీ 5 జనరల్ 3 ఉమెన్, బీసీ 1 జనరల్ ఉమెన్ లేవు, బీసీడీ 4 జనరల్ 2 ఉమెన్, బీసీఈ 2 జనరల్ ఉమెన్కి లేవు, ఎస్సీ1 1 జనరల్, ఎస్సీ2 4 జనరల్ 3 ఉమెన్, ఎస్సీ3 4 జనరల్ 1 ఉమెన్, ఎస్టీ 5 జనరల్ 2 ఉమెన్, బీహెచ్ 2 ఉమెన్, హెచ్ఏ 1 జనరల్, ఓహెచ్ 1 జనరల్, స్పోర్ట్స్ 2. మొత్తం కలిపి 52 వస్తే ఇవి 33 వచ్చాయి. ఇవేంటివి? జనరల్, ఉమెన్. ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ చూసుకోవచ్చు. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి 10 జనరల్ వస్తే 7 ఉమెన్ వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ 3 జనరల్ వచ్చాయి, బీసీఏ 4 ఉమెన్ 2, బీసీబీ 2 1, బీసీడీ 2 జనరల్ 1 ఉమెన్, బీసీఈ 1 జనరల్, ఎస్సీ1 1 ఉమెన్, ఎస్సీ2 5 జనరల్ 2 ఉమెన్, ఎస్సీ3 2 జనరల్ 1 ఉమెన్, ఎస్టీ 3 జనరల్ 1 ఉమెన్, బీహెచ్ 2 ఉమెన్, హెచ్ఐ 1 జనరల్. మొత్తం అన్నమాట. ఇదంటే ఏ కేటగిరీ వైజ్ అది మొత్తం అన్ని స్కూళ్ళకి కలుపుకొని ఒక స్టేట్ తప్పించి, ఏపీ ఆర్ఈఐఎస్ తప్పించి. తర్వాత సోషల్ వచ్చేసరికి ఎన్ని వచ్చాయి? 18 జనరల్ వచ్చాయి, ఉమెన్ వచ్చాయి, 3 ఏమో ఈడబ్ల్యూఎస్, బీసీఏ 3 1, బీసీబీ 4 1, బీసీసీ 2, బీసీడీ 3 1, బీసీఈ 1, ఎస్సీ1 లేవు, ఎస్సీ2 వచ్చేసరికి 4 2, ఎస్సీ3 ఇదేంటిది? ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీడీఈ, ఇది ఎస్సీ1 2 3. తర్వాత ఇవేంటి? ఎస్టీ, ఇదేమో బీహెచ్, ఇదే హెచ్ఐ, ఇది ఓహెచ్, ఇది ఎంఐ, ఇదేమో స్పోర్ట్స్, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్టీ ఏమో 4 1, బీహెచ్ 1 1, హెచ్ఐ 1, స్పోర్ట్స్ 1. మొత్తం పోస్టులు ఇవి. మొత్తం పోస్టులు ఇవన్నీ కలుపుకొని. సైన్స్ వచ్చేసరికి జోన్ 1 7 జనరల్ వస్తే 7 ఉమెన్ వచ్చాయి, 7 జనరల్ వచ్చాయి, 7 ఉమెన్ వచ్చాయి, 2 ఈడబ్ల్యూఎస్ వచ్చాయి. తర్వాత బీసీఏ 2 ఉమెన్ వచ్చాయి, బీసీబీ 3 1, సి 1 0, డి 3 1, ఈ 1 1, 1 ఏం లేవు. రెండో గ్రూప్ అయితే 5 3, మూడో గ్రూప్ 3 2, ఎస్టీ 3 2, విహెచ్ 1 ఉమెన్కి, హెచ్ఐ 1, ఓహెచ్ 1, స్పోర్ట్స్ 2, మొత్తం కలిపి సైన్స్ అనమాట ఇవి. తర్వాత బయాలజీ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? జనరల్ 3 ఉన్నాయి. తర్వాత కేటగిరీ వైజ్ చూస్తే బీసీఏ 1 ఉంది, ఎస్సీ2 1 ఉంది, తర్వాత విహెచ్ 1 ఉంది, ఉమెన్కి అయితే ఏం లేవు. ఫిజిక్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ ఏంటి? జనరల్. తర్వాత బీసీబీ 1 ఉంది, ఎస్టీ 1 ఉంది, మొత్తం 4. ఉమెన్కి అయితే ఏమీ లేవు. ఇక్కడ విహెచ్ 1 ఉంది, 4 1 5. తర్వాత హిందీ వచ్చేసరికి జనరల్ 1 ఉంది, ఉమెన్ అయితే ఏమి లేవు. పీఈటీ వచ్చేసరికి 4 జనరల్ 5 ఉమెన్, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1,
బీసీబీ, బీసీఏ 1 2, బీసీబీ 1 3 1, బీసీబీ 3 1, బీసీసీ 1, బీసీసీ 1, బీసీడీ 1 1, బీసీఈ 1, ఉమెన్కి 1 వచ్చేసరికి 1, SC2 4 2, SC3 3 2, ST 3 2, VH 1, HI 1, మొత్తం అన్నమాట పోస్టులు. ఇది ఒకసారి జోన్ 1కి సంబంధించినవి ఇవి. కింద మీకు ఒకదానికి సంబంధించిన PDF ఇస్తాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత జోన్ 2కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం. అంటే టీజీటీలు, ఓన్లీ టీజీటీలు సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. జోన్ 2లో ఇంగ్లీష్ అయితే ఏమున్నాయి, ఏమి లేవు. సోషల్ మాత్రం 2 ఉన్నాయి, జనరల్. సైన్స్ 1 ఉంది, ఎక్కడ ఏపీఎంఎస్లో. ఏపీ TWRS వచ్చేసరికి ఇది క్యారీ ఫార్వర్డ్, ఇది కరెంట్. క్యారీ ఫార్వర్డ్ ఇది కరెంట్, క్యారీ ఫార్వర్డ్ ఇది కరెంట్. ఇందులో వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మొత్తం? 8. ఇవి 18, ఇవి 4, ఇవి 30, ఇవేమో 9, ఇవి 20, ఇవి 13. సోషల్ ఇదన్నీ 17, ఇది కరెంట్ వేకెన్సీ. తర్వాత సైన్స్ వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కరెంట్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. హిందీ వచ్చేసరికి 6 ఉన్నాయి. కరెంట్ అయితే లేవు, క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. తర్వాత PET వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ 6 ఉన్నాయి. కరెంట్ వెహికల్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి. తర్వాత MJPBC వచ్చేసరికి ఇంగ్లీష్ 2 ఉన్నాయి, సోషల్ 1 ఉంది, సైన్స్ 3 ఉన్నాయి. APSWRAS ఇది 26, ఇంగ్లీషు. తెలుగు ఏమో 30, మ్యాథ్స్ ఏమో 12, సోషల్ ఏమో 14, బయాలజీ 9, ఫిజికల్ సైన్స్ 14, హిందీ 7, PET 6. ఇందులో తర్వాత స్టేట్ వైజ్ ఇవన్నీ ఉన్నాయి. 28, 37, 9 మ్యాథ్స్, సోషల్ వచ్చేసరికి 4, సైన్స్ 8, హిందీ 8, సాంస్క్రిట్ వచ్చేసరికి 26 ఉన్నాయి, PET 3 ఉన్నాయి. ఇవి స్టేట్ పోస్టులు. ఇవేంటివి? స్టేట్కి సంబంధించిన. ఇవి కాకుండా చూస్తే ఇక్కడ జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇది కాకుండా జోన్ వైజ్ జోన్ 2లో TGTలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. తర్వాత స్టేట్ కలుపుకోవచ్చు వీటికి. మళ్ళీ ఇది ఓన్లీ TGT జోన్, స్టేట్ కలపలేదు దీనికి. దీనిలో స్టేట్ కలపలే. ఇది స్టేట్ వైజ్ APRAIS. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ ఎన్ని ఉన్నాయంటే 16 వచ్చాయి, 4 ఉమెన్ వచ్చాయి. ఏవి అన్నీ కలుపుకొని APSWRAS, MJPBC-WRS, తర్వాత APTWRS, APMS, ఇవన్నీ కలుపుకొని. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ 16, ఉమెన్ 4, EWS, A, B, C,
డి ఈ ఎస్సీ 1 2 3 ఇది ఎస్టీ. ఇది ఏంటంటే బిహెచ్ హెచ్ఐ ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్మెన్. ఇందులో ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 1. ఏ వచ్చేసరికి 4 1. బి కూడా 4 1. బీసీసీ 1. బీసీడీ 2 1. ఈ 1 0. ఎస్సీ 1 వచ్చేసరికి 1 1. ఎస్సీ 2 3 0. ఎస్సీ 3 3 0. ఎస్టీ 3 1. బిహెచ్ 2. హెచ్ఐ 1. ఓహెచ్ 1. తర్వాత స్పోర్ట్స్ 2. అదనమాట మొత్తం ఇంగ్లీష్ సంబంధించి. తెలుగు చూడండి 18 6 జనరల్. తర్వాత ఈడబ్ల్యూఎస్ 4 2. 4 1 బీసీఏ 4 1 బీసీబీ 1 బీసీసీ 4 బీసీడీ బీసీఈ 2 1కి అయితే లేవు 2 3 3కి వచ్చి 4 ఎస్టీకి ఏమో 3 1 విహెచ్ 0 1 హెచ్ఐ 1 0 ఓహెచ్ 1 0 ఎంఐకి లేవు స్పోర్ట్స్ 1 మొత్తం ఇది తెలుగుకి సంబంధించి. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి జనరల్ 8 ఉన్నాయి, ఉమెన్ 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 3 1, బీసీబీ 3 1, బీసీసీ 1, బీసీడీ 1 1, బీసీఈ 1 1, ఎస్సీ 1 1, ఎస్సీ 2 2, ఎస్సీ 3 3, ఎస్టీ 2 1, విహెచ్ 2, తర్వాత స్పోర్ట్స్ 1. ఇవేంటంటే ఉమెన్ సంబంధించినవి, ఇవి జనరల్. ఇవేంటంటే కేటగిరీ వైజ్ ఉమెన్, ఇవి కేటగిరీ వైజ్ జనరల్. కేటగిరీ వైజ్ జనరల్ అంటే మెన్ ఉమెన్ ఇద్దరు రావచ్చు. ఇందులో 12 జనరల్ వస్తే 3 ఉమెన్ వచ్చాయి, 3 ఈడబ్ల్యూఎస్, 4 2 బీసీఏ, బీసీబీ 3 1, బీసీసీ 2, బీసీడీ 3 1, బీసీఈ 2, ఎస్సీ 1 1 ఉమెన్, ఎస్సీ 2 2 1, ఎస్సీ 3 1 0, ఎస్టీ 3 1, విహెచ్ 2, స్పోర్ట్స్ 1. సోషల్ ఇది. సైన్స్ వచ్చేసరికి జనరల్ ఉన్నాయి 8, ఉమెన్ ఉన్నాయి 5, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 3 2, బీసీబీ 3 1, బీసీసీ లేవు, బీసీడీ 2 1, బీసీఈ 1, ఎస్సీ 1 1, ఎస్సీ 2 1, ఎస్సీ 3 1, ఎస్టీ 2, బిహెచ్ 1, హెచ్ఐ 1, స్పోర్ట్స్ 1. తర్వాత హిందీ వచ్చేసరికి జనరల్ 5, ఉమెన్ 1, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 1, తర్వాత ఎస్సీ 1 1, ఎస్సీ 2 1, ఎస్టీ 1, విహెచ్ 1 1, మొత్తం కలిపి ఈ పోస్ట్ 13. పీఈడి వచ్చేసరికి జనరల్ 5, ఉమెన్ 4, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 2 1, బి 1 1, సి 1, డి 1, ఈ 1, ఎస్సీ 1 1, ఎస్సీ 2 1, ఎస్సీ 3 2, ఎస్టీ 1 1. అది. తర్వాత బయాలజీ వచ్చేసరికి జనరల్ 2 ఉన్నాయి, ఒకటేమో ఈడబ్ల్యూఎస్ ఉంది, ఒకటేమో బీసీఏ, తర్వాత బీసీడీ 1 ఉంది, బీసీఈ 1 ఉంది, ఎస్సీ 2 1, ఎస్సీ 3 1, తర్వాత విహెచ్ 1 ఉంది. మొత్తం అన్నీ కలిపి ఏపీఎంఎస్, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్ అన్నీ మొత్తం జోన్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్టేట్ తప్పించి.
తర్వాత ఫిజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి? జనరల్ 5, ఉమెన్ అయితే లేవు. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది. తర్వాత బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ ఒకటి ఉంది, బీసీఈ ఒకటి ఉంది, SC2, SC3 ఒకటి, ST ఒకటి, VH ఒకటి, HI ఒకటి, మొత్తం అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం పోస్టులు అన్ని రేషన్స్ కలిపి. దీంతో స్టేట్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అన్నమాట. అంటే ఇంగ్లీష్కి వచ్చేసరికి 8 జనరల్ 4 ఉన్నాయి. ఇవి స్టేట్ వైజ్ లెక్క. తెలుగు వచ్చేసరికి 10, 5, మ్యాథ్స్ 2, 1, సోషల్ 1 ఉమెన్, సైన్స్ 2, హిందీ 3 జనరల్ 1 ఉమెన్. ఈ విధంగా అన్నమాట. కేటగిరీ వైజ్ ఇవి స్టేట్ వైజ్. ఇదన్నీ జోన్ అనమాట. ఇదంతా మొత్తం జోన్. ఏ జోన్లో ఏ సబ్జెక్ట్. తర్వాత జోన్ 3 చూడండి. మొత్తం ఏపీఎంఎస్, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్, తర్వాత ఎంజేపీబీసీ, తర్వాత ఏపీ ఎస్డబ్ల్యూ ఆర్ఏఎస్. ఇది స్టేటు. మొత్తం టీజీటీ జోన్ 3 చూద్దాం. ఇది ఏంటంటే స్టేట్. ఇది కౌంట్ చేయకుండా ఇది మాత్రం చేస్తే మిగతావన్నీ చేసాం. ఇది ఏంటంటే ఇది వేరేగా చేసుకోవాలి, స్టేట్ వైజ్ కాబట్టి. జోన్ 3 వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ 27 ఉన్నాయి, ఉమెన్ 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, ఉమెన్ 2, బీసీఏ 5, 2, బీసీబీ 5, 2, బీసీసీ 1, 0. ఇది రాద్దాం. ఈడబ్ల్యూఎస్ ఏ, బి, సి, డి, ఈ, SC1, SC1, SC2, SC3, ST, VH, HI, OH, MI, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్. PCD వచ్చి 2 ఉన్నాయి, 6, 1. ఈ వచ్చేసరికి 4 ఉన్నాయి. SC1 ఏమి లేవు. SC2కి 4, 1, SC3 3, 1, ST 4, 1, VH 1, HI 2, స్పోర్ట్స్ 2. జోన్ 3లో ఇంగ్లీషు మొత్తాన్ని స్కూల్స్ కలుపుకొని ఒక స్టేట్ ఏపీ ఆర్ఏఎస్ తప్ప. తర్వాత తెలుగు జనరల్ 28, ఉమెన్ 9, ఈడబ్ల్యూఎస్ 6, 2, బీసీఏ 5, 2, బీసీబీ 5, 1, బీసీసీ 1, బీసీడీ 6, 1, బీసీఈ 4, SC1 లేవు, SC2 6, 1, SC3 4, 1, ST 5, 1, VH 1, HI 1, VH 1, HI 2, OH 1, స్పోర్ట్స్ 1, ఎక్సర్స్ 1. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి 17 జనరల్ 8 ఉమెన్, ఈడబ్ల్యూఎస్ 4, 2, బీసీఏ 4, 2, బి 4, 1, సి 1, డి 3, 1, ఈ 3, 1, 1, 2 వచ్చేసరికి SC2 4, 1, SC3 2, 1, ST 2, 1, VH 1, 1, HI 2, స్పోర్ట్స్ 1, ఎక్సర్స్ 1. తర్వాత సోషల్ 27 జనరల్ 8 ఉమెన్, 6, ఈడబ్ల్యూఎస్ జనరల్ 1 ఉమెన్, బీసీఏ 6, 3, బీసీబీ 6, 2, బీసీసీ 2, బీసీడీ 5, 2, బీసీఈ 3, 1, SC1 లేవు, SC2 5, 1, SC3 4, 1, ST 4, 1, VH 2, HI 2, స్పోర్ట్స్ 2, ఎక్సర్స్ 1. సైన్స్ జనరల్ 18, ఉమెన్ 9, ఈడబ్ల్యూఎస్ 4, 1, బీసీ 5, 2, బీసీబీ 3, 2,
బీసీసీ 1, బీసీడీ 5 2, బీసీఈ 2, ఎస్సీ 1, ఎస్సీ 2 4 1, ఎస్సీ 3 2 1, ఎస్సీ 3 2 1, ఎస్టీ 3 1, బీహెచ్ 1, హెచ్ఐ 1, ఓహెచ్ 1, స్పోర్ట్స్ 2. తర్వాత హిందీ వచ్చేసరికి 15 జనరల్ 6 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ 3 1, ఏ 2 1, బి 2 1, సి 1, డి 2 1, ఈ 1, ఎస్సీ 1 1, ఎస్సీ 2 3 1, ఎస్సీ 3 2 0, ఎస్టీ 2 1, బీహెచ్ 1, హెచ్ఐ 1, స్పోర్ట్స్ 1, ఎక్సర్స్ మెన్ 1. పీఈటీ వచ్చేసరికి జనరల్ 17, ఉమెన్ 11. ఈడబ్ల్యూఎస్ 4 2, బీసీఏ 4 1, బి 4 1, సి 2, డి 3 1, ఈ 3, ఎస్సీ 1 1 1, ఎస్సీ 2 3 1, ఎస్సీ 3 3 1, ఎస్టీ 3 1, విహెచ్ అయితే లేవు, స్పోర్ట్స్ 1, ఎక్సర్స్ మెన్ 1. ఇవన్నీ పీఈటీలు. జోన్ 3 బయాలజీ వచ్చేసరికి జనరల్ 4, ఉమెన్ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఏ 1, బి 1, సి 1, డి 1, ఈ 1. తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 4 జనరల్, 1 ఈడబ్ల్యూఎస్, 1 బీసీఏ, ఇంకోటి వచ్చి ఎస్సీ 3 1, ఎస్టీ 2, బిహెచ్ 1, హెచ్ఐ 1, స్పోర్ట్స్ 1. ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించింది. ఇదేంటి జోన్ 3కి సంబంధించిన లిస్ట్. ఇవన్నీ కూడా కింద పీడిఎఫ్లు ఇస్తాను, మీరు దీన్ని సరి చూసుకోవచ్చు. ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు. ఇందులో ఏపీఎంఎస్, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్, తర్వాత ఎంజే పీబీసీ, ఏపీ ఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్. ఇవన్నీ జోన్ వైజ్. ఇదేమో స్టేట్. ఈ జోన్ వైజ్ పోస్టులని కలుపుకొని చూసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని వచ్చాయో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ ఏ బి సి డి 1 బిడిఈ 1 2 3, ఎస్టీ విహెచ్ హెచ్ఐ ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ ఎక్సర్స్ మెన్. ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ అంతా 28 12 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ 8 2, బీసీఏ 7 1, బీసీబీ 8 3, బీసీసీ 2, బీసీడీ 5 1, బీసీఈ 4, ఎస్సీ 1 1 1, ఎస్సీ 2 6 1, ఎస్సీ 1 1 1, ఎస్సీ 2 6 1, ఎస్సీ 3 6 1, ఎస్టీ 5 1, విహెచ్ 1 2, హెచ్ఐ 2, ఓహెచ్ 1, స్పోర్ట్స్ 2, ఎక్సర్స్ మెన్ 1. ఏంటిది ఇంగ్లీష్. తర్వాత తెలుగు వచ్చేసరికి 34 ఉన్నాయి జనరల్, 7 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ 7 3, బీసీఏ 7 2, బి 7 3, సి 1, డి 6 2, ఈ 5. తర్వాత ఎస్సీ 1 1 1, ఎస్సీ 1 0 1, ఎస్సీ 2 7 2, ఎస్సీ 3 6 1, ఎస్టీ 4 1, విహెచ్ 2, ఉమెన్ 2 అనమాట. హెచ్ఐ 2, ఓహెచ్ 2, స్పోర్ట్స్ 3, ఎక్సర్స్ మెన్ 1. ఇవేంటంటే అన్ని రెసిడెన్షియల్ స్కూల్ కలిపి ఈ పోస్టులు. తర్వాత మ్యాథ్స్కి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 29 జనరల్, 8 ఉమెన్, 6 ఈడబ్ల్యూఎస్ 1 ఉమెన్. ఇప్పుడు ఏంటంటే 29 8 అంటే ఏ స్కూల్లో అయినా 37 వరకు రావచ్చు అనమాట ర్యాంకులు. అందులో 8 మంది ఉమెన్కి ఇస్తారు, 29 జనరల్ వస్తాయి. అంటే ఉమెన్ మెన్ ఇద్దరు రావచ్చు. తర్వాత ఏబిసిడిలో ఏ 6 2, బి 5 2, సి 2,
డి వచ్చి 5 1, ఈ వచ్చి 3, SC1 1 1, SC2 6 1, SC3 4 1, ST 3 1, VH 1 2, HA 2, OH 1, తర్వాత స్పోర్ట్స్ 1, తర్వాత సోషల్ వచ్చేసరికి 27 జనరల్ 11 ఉమెన్, 6 ఏమో ఈడబ్ల్యూఎస్ జనరల్ 1 ఉమెన్, BCA 6 3, BCB 6 1, BCC 3, BCD 4 1, BCE 3, SC1 1, SC2 5 1, SC3 5 2, ST 6 2, VH 1 2, HI 1, MI 1, స్పోర్ట్స్ 2, తర్వాత బయాలజీ ఎంత ఉన్నాయి 4, జనరల్ 4, ఉమెన్ అయితే లేవు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 2, BCA 1, B 1, C 1, D 1, E 1, SC3 1, ST 1, ఉమెన్కి వచ్చింది 1. ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో 5 జనరల్ 1 ఉమెన్, ఈడబ్ల్యూఎస్ 2, BCA 1, BCB 2, BCC 1, BCD 1, BCE 1, SC2 1, SC3 1, ST 1, VH 1. తర్వాత హిందీ వచ్చేసరికి జనరల్ 13, ఉమెన్ 4, ఈడబ్ల్యూఎస్ 3, BCA 3 1, BCB 2 0, BCC 2 0, BCD 1, BCE 1, SC1 1, SC2 2, SC3 3, ST 2, VH 1 1. PET వచ్చేసరికి జనరల్ 18, ఈడబ్ల్యూఎస్ 3 1, BCA 3 1, BCB 3 1, BCC 2, BCD 2 0, BCE 2 0, SC1 2, SC2 3, SC3 3, ST 2 1, VH లేవు. తర్వాత స్పోర్ట్స్ 1 ఉంది. మొత్తం కలిపి ఇవన్నీ అన్ని రెసిడెన్స్ స్కూల్ కలిపివి ఏపీ RIS ఇవన్నీ కలుపుకోనమాట, MJPBC కలిపి, స్టేట్ కాకుండా. స్టేట్ వైజ్ మళ్ళీ మనం చూసుకునే ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 8 జనరల్ 4 ఉమెన్, తెలుగు, తర్వాత మ్యాథ్స్, తర్వాత సోషల్, సైన్సు, హిందీ, సాంస్క్రిట్, PET ఇవన్నీ చూసుకోవచ్చు. కింద నేను PDF ఇస్తాను, మీరు కింద డిస్క్రిప్షన్లో PDF ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే TGT మొత్తం ఒక జోన్లో ఎంతవరకు రావచ్చు అనే అంచనాకి మనం రావడానికి ఉపయోగపడుతుంది ఇది.